హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతాలక్ష్మి ఐఏఎస్. ఈ వీడియోస్ ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం రూపొందించబడినవి. మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నింటిలో కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంఘటన అనేది ఒక సిలబస్ పార్ట్ గానే ఉంటుంది. సో ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పోటీ పరీక్షల ప్రత్యేకం వీడియోలో ఇప్పుడు మనం మే మంత్ యొక్క ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంఘటనలను ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ రూపంలో నేర్చుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ది ఇండో-పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అండ్ ప్రాస్పెరిటీ. ఇండో-పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీకి సంబంధించిన సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1. It is a US-led economic grouping and it is a free trade agreement among its 14 members and India is a member to this IPEF. ఇది యుఎస్ నేతృత్వంలోని ఆర్థిక సమాహం. ఇది దాని 14 మంది సభ్యుల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఇట్ ఈస్ అ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమాంగ్ ఇట్స్ 14 మెంబర్స్ అండ్ ఇందులో భారతదేశం సభ్యుడు. ఆప్షన్స్ ఓన్లీ 1 and 2, ఓన్లీ 2 and 3, ఓన్లీ 1 and 3 and all of the above. So what's the correct answer అండి? It is not a free trade agreement. ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదండి. సో ఇది ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ సి ఓన్లీ 1 and 3 is the correct answer and India is a member to this IPEF. And moving to the second question, select the correct answer regarding the Blue Dot Network Initiative. It is a బ్లూ డాట్ నెట్వర్క్ ఇనిషియేటివ్ కు సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇట్ ఇస్ ఎ మల్టీ స్టేక్ హోల్డర్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ హై క్వాలిటీ ట్రస్టెడ్ స్టాండర్డ్స్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అధిక నాణ్యత మరియు విశ్వసనీయ ప్రమాణాలను ప్రోత్సహించడానికి ఇది బహుళ వాటాదారుల చొరవ. ఇట్ విల్ బి లెడ్ బై యుఎస్ అలాంగ్ విత్ జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. దీనికి జపాన్, ఆస్ట్రేలియా, భారత్ తో పాటు అమెరికా నాయకత్వం వహిస్తుంది. సో వాట్ ఆర్ ది ఆప్షన్స్? ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2 and none. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఈ బ్లూ డాట్ నెట్వర్క్ ఇనిషియేటివ్ అనేది ఇట్ వాస్ బ్రాట్ బై ది యుఎస్ అలాంగ్ విత్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా. దీంట్లో ఇండియా సభ్యుడు కాదు. టు ప్రమోట్ హై క్వాలిటీ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఇందులో ఇండియా ఉంది కదా, ఈ ఆప్షన్ 2 తీసేస్తే ఓన్లీ 1 is the correct answer. Option A is the correct answer. Blue Dot Network Initiative is launched by US, Japan and Australia. దీంట్లో భారతదేశం పార్ట్ గా లేదు. And moving to the third question, select the correct answer regarding the SEO, that is Shanghai Cooperation Organization. SEO కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్స్ ఆర్ ఇట్ ఇస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ పర్మనెంట్ ఆర్గనైజేషన్. ఇది అంత ప్రభుత్వ శాశ్వత సంస్థ. ఇట్ హ్యాస్ బీన్ అన్ అబ్జర్వర్ ఇన్ ది యుఎన్ జనరల్ అసెంబ్లీ సిన్స్ 2005. ఇది 2005 నుండి యుఎన్ జనరల్ అసెంబ్లీలో పరిశీలకుడిగా ఉంది. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ షాంఘై, చైనా. దీని యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది. సో వాట్ ఆర్ ది ఆప్షన్స్? ఆప్షన్స్ ఓన్లీ 1 and 2, ఓన్లీ 2 and 3, ఓన్లీ 1 and 3 and all of the above. So what's the correct answer అండి? Its headquarter is located in Beijing, China, not in Shanghai. బీజింగ్ లో ఉందండి దీని యొక్క ప్రధాన కార్యాలయం. సో ఇది ఎలిమినేట్ చేసేస్తే మనకి మిగిలింది ఏంటండి? ఆప్షన్స్ 1 and 2, ఓన్లీ 1 and 2. ఆప్షన్ ఏ is the correct answer. And moving to the fourth question, select the correct answer regarding the SEO. SEO కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ఇట్స్ అబ్జర్వర్ మెంబర్స్. భారతదేశం మరియు పాకిస్తాన్ దీని యొక్క పరిశీలక సభ్యులు. ఆల్ ది 5 సెంట్రల్ ఏషియన్ నేషన్స్ ఆర్ ఇట్స్ పర్మనెంట్ మెంబర్స్. మొత్తం 5 మధ్య ఏషియా దేశాలు కూడా దీని యొక్క శాశ్వత సభ్యులు. It has 2 permanent bodies, that is Secretariat and the RANDS, that is Regional Anti-Terrorist Structure. దీనికి 2 శాశ్వత సంస్థలు ఉన్నాయి. సెక్రటేరియట్ అండ్ రాట్స్, ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక నిర్మాణం. అండ్ ఆప్షన్ డి is all of the above. So what's the correct answer అండి? ఇండియా అండ్ పాకిస్తాన్ వీరి యొక్క పర్మనెంట్ మెంబర్స్, నాట్ అబ్జర్వర్ మెంబర్స్. And all the 5 Central Asian nations కాదండి, only 4 Central Asian nations are
part of this SCO, and it has two permanent bodies, that is Secretariat and RAND. So option C is the correct answer. ఇది ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 2001 లో షాంఘై 5 గా ఫస్ట్ షాంఘై 5 గా ఏర్పాటు చేయబడింది. ఎవరెవరండి అప్పుడు షాంఘై 5 గా ఉన్నప్పుడు? చైనా, రష్యా, కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్ అండ్ తజికిస్తాన్. ఈ 5 కలిపి ఫస్ట్ 2001 లో షాంఘై 5 గా ఏర్పాటు చేయబడింది. దీని తర్వాత ఉజ్బెకిస్తాన్ యాడ్ అయింది. దీని తర్వాత 2017 లో ఇండియా అండ్ పాకిస్తాన్ కి పర్మనెంట్ మెంబర్షిప్ వచ్చింది ఇందులో. సో ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ పర్మనెంట్ మెంబర్స్ టు దిస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అండ్ ఇందులో 5 సెంట్రల్ ఏషియన్ నేషన్స్ అనుకున్నాం కదా, కాదండి, ఓన్లీ 4. మిగతాది ఏంది? టర్కమినిస్తాన్. టర్కమినిస్తాన్ కి దీంట్లో పర్మనెంట్ సభ్యుడు కాదు. సో ఓన్లీ 8 members షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దట్ ఇస్ చైనా, రష్యా, కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ఇట్స్ members. And moving to the 5th question, select the correct answer from the following policies of India. కింది భారతదేశ విధానాల నుండి సరైన సమాధానాల్ని ఎంచుకోండి. Look East policy was launched in 2014 with the aim of increasing economic integration with the countries of Southeast Asia. ఆగ్నేయ ఏసియా దేశాలతో ఆర్థిక సమగ్రతను పెంచే లక్ష్యంతో లుక్ ఈస్ట్ పాలసీని భారత్ 2014 లో ప్రారంభించింది. And Act East policy was launched in 1991 to promote economic, strategic and cultural relations with the Asia Pacific region. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక, వ్యూహాత్మక మరియు సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడానికి 1991 లో యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రారంభించబడింది. సో ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1, ఓన్లీ 2, both 1 and 2 and none. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్ డి, నన్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఎందుకండి ఈ లుక్ ఈస్ట్ పాలసీ అనేది 1991 లో ప్రారంభించారు ఇండియా, అండ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది 2014 లో. సో ఇక్కడ ఇయర్స్ అనేవి ఇంటర్చేంజ్ అయ్యాయి. సో ఎప్పుడైనా మనం క్వశ్చన్ లో ఇయర్స్ వస్తే అవి కరెక్టేనా కాదా అని కూడా చూసుకోవాలి. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ దీనికంటే? ఆప్షన్ డి, నన్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. లుక్ ఈస్ట్ పాలసీ ఏమో 1991 లో స్టార్ట్ చేశారు, యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏమో 2014 లో. And moving to the 6th question, select the correct answer regarding the GCC, that is Gulf Cooperation Council. GCC కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. It is a political and economic alliance of countries in the Arabian Peninsula. ఇది అరేబియా ద్వీపకల్పంలోని దేశాల రాజకీయ మరియు ఆర్థిక కూటమి. అండ్ ఇండియా ఈస్ ఎ మెంబర్ టు దిస్ GCC. భారతదేశం దీని యొక్క సభ్యుడు. ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1, ఓన్లీ 2, both 1 and 2 and none. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్ ఏ, ఓన్లీ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇది అరేబియన్ పెనిన్సులాకి సంబంధించిన కంట్రీస్ యొక్క అలయన్స్. ఇది దీంట్లో భారతదేశం సభ్యుడు కాదు. సో దీంట్లో మెంబర్స్ ఎవరెవరండి? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో UAE, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతర్ అండ్ కువైట్. ఇవన్నీ కూడా అరేబియన్ పెనిన్సులాకి సంబంధించిన దేశాలు కదండి. ఇవన్నీ కూడా ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క మెంబర్స్. ఈ 6 మెంబర్స్ UAE, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతర్ అండ్ కువైట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సౌదీ అరేబియాలోని రియాద్ లో ఉంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సౌదీ అరేబియాలోని రియాద్ లో ఉంది. ఇది పొలిటికల్ అండ్ ఎకనామిక్ అలయన్స్ ఆఫ్ కంట్రీస్ బిలాంగింగ్ టు ది అరేబియన్ పెనిన్సులా, దట్ ఇస్ UAE, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతర్ అండ్ కువైట్. అండ్ మూవింగ్ టు ది 7th question, select the correct answer regarding the ఇండియా నార్డిక్ సమ్మిట్. ఇండియా నార్డిక్ సమ్మిట్ కు సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఫస్ట్ ఇండియా నార్డిక్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ 2018 ఇన్ స్టాక్హోమ్. మొదటి ఇండియా నార్డిక్ సమ్మిట్ 2018 లో స్టాక్హోమ్ లో జరిగింది. సెకండ్ ఇండియా నార్డిక్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ 2022 ఇన్ కోపెన్హేగన్. రెండవ భారత నార్డిక్ శిఖరాగ్ర సమావేశం
2022లో కోపెన్హాగన్ లో జరిగింది. దేర్ ఆర్ 4 నార్డిక్ కంట్రీస్, దట్ ఈస్ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్. 4 నార్డిక్ దేశాలు ఉన్నాయి. అవి ఏంటంటే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్. సో వాట్ ఆర్ ది ఆప్షన్స్? ఆప్షన్స్ 1 and 2, ఓన్లీ 2 and 3, 1 and 3 and all of the above. So what's the correct answer? And only 1 and 2 is the correct answer. First Indian Nordic Summit was held in 2018 in Stockholm, and second Nordic Summit was held in 2022 in Copenhagen. And ఇందులో 5 నార్డిక్ కంట్రీస్ ఉన్నాయండి. వరల్డ్ లో 5 నార్డిక్ కంట్రీస్. ఇంకోటి ఏంటంటే ఐస్లాండ్. ఈ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ 5 ప్లస్ ఐస్లాండ్ కలిపి నార్డిక్ కంట్రీస్ అని చెప్పి అంటారు. And moving to the 8th question, India signed the Green Strategic Partnership with which of the following? Green Strategic Partnership. భారతదేశం కింది ఏ దేశాలతో గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ తో సంతకం చేసింది? ఆప్షన్స్ ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, రష్యా అండ్ డెన్మార్క్. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? డెన్మార్క్. డెన్మార్క్ తో మన ఇండియా, భారతదేశం గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనే ఒక ఇనిషియేటివ్ ని లాంచ్ చేసింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ని ఏ కంట్రీతో లాంచ్ చేసిందండి ఇండియా? యూకేతో గ్లోబల్ ఇన్నోవేషన్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనే ఒక ఇనిషియేటివ్ ని డెన్మార్క్ తో సైన్ చేసింది. అండ్ మూవింగ్ టు ది 9th క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ది ఇంటర్నేషనల్ మైగ్రేషన్ రివ్యూ ఫోరం. ఇంటర్నేషనల్ మైగ్రేషన్ రివ్యూ ఫోరం కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. The first International Migration Review Forum is being held under the UN General Assembly in New York in 2022. 2022 USA లోని న్యూయార్క్ లో UN General Assembly ఆధ్వర్యంలో మొదటి ఇంటర్నేషనల్ మైగ్రేషన్ రివ్యూ ఫోరం జరిగింది. ఇట్ విల్ బి చైర్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ది UNGA. దీనికి UNGA అధ్యక్షన వహిస్తారు. ద ఫోరం విల్ బి హెల్డ్ ఫర్ ఎవ్రీ 4 years. ఈ ఫోరం ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించబడుతుంది. సో వాట్ ఆర్ ది కరెక్ట్ ఆన్సర్స్ అండి? సో వాట్ ఆర్ ది ఆప్షన్స్? ఓన్లీ 3, బోత్ 1 and 2, ఆల్ ఆఫ్ ది అబవ్ 9. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. ద ఫస్ట్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఫోరం రివ్యూ మేలో USA లోని న్యూయార్క్ లో జరిగింది. దీన్ని UNGA అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ UNGA చైర్ చేశారు. అండ్ అప్పటి నుంచి 2022 నుండి ఎవ్రీ 4 years కి ఒకసారి ఈ రివ్యూ ఫోరం అనేది నిర్వహించబడుతుంది. అండ్ మూవింగ్ టు ది 10th క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ది గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్. గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ గురించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇట్స్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది WHO ఒక్క చొరవ. ఇండియా ఈజ్ ఎ మెంబర్ టు దిస్ గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్. భారతదేశం దీని యొక్క సభ్యుడు. సో వాట్ ఆర్ ది ఆప్షన్స్ అండి? ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2 and none. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? బి. ఓన్లీ 2 is the correct answer. మీన్స్ ఈ గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ అనేది WHO లాంచ్ చేయలేదండి. ఇట్ ఇస్ ఎ మల్టీ స్టేక్ హోల్డర్ ఇనిషియేటివ్. అంటే దీంట్లో గవర్నమెంట్స్ ఉన్నాయి, వివిధ దేశాల గవర్నమెంట్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మిగతా ఏవైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, NGOs ఉన్నాయి. అన్ని ఆర్గనైజేషన్స్, అన్ని ఇన్స్టిట్యూట్స్ కలిపి ఈ గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఇండియా ఈజ్ ఎ మెంబర్ టు దిస్ గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్. సో ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ 2 is the correct answer to this question. So with this, we'll end this session here. If you like, please like and share. Thank you.